బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని 41వ డివిజన్లో నిర్వహించినట్లు మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ తెలిపారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్థానిక గాంధీనగర్ 41వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ గరిమల శర్మ ఆధ్వర్యంలో ఇళ్లపైన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఆగస్టు 15 వరకు కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చిరుకూరి రామ్కుమార్ నేతృత్వంలోను, నగర వ్యాప్తంగా నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ నేతృత్వంలోనూ కొనసాగుతుందని, ఈ కార్యక్రమాన్ని నగరంలో 6 మండలాల అధ్యక్షులు స్థానిక కార్యకర్తల చొరవతో విస్తృతంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, గొళ్ల రమేష్, నాగభూషణం, వణుకూరి శివగణేష్, ఎండమూరు అప్పారావు, గుమ్మడి శ్రీను, గుబ్బల రాంబాబు పాల్గొన్నారు. నేతృత్వంలో ఈ రోజున అనేక చోట్ల ఈ కార్యక్రమం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున గాంధీనగర్ కూడా వారు రావడం జరిగింది. వారికి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15 దాకా కూడా నగరంలో కొనసాగుతుంది. వీలైనంత వరకు ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకం ఎగిరే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రయత్నించాలని కోరుతున్నాం. మనతో ఎన్ని భాషలున్నా, ఎన్ని కులాలున్నా, మతాలున్నా కూడా మనం ఎప్పుడు భిన్నత్వం ఏకత్వం చెప్పుకుంటున్నాం. సో భారతదేశం సుభిక్షంగా ఉందనుకుంటే ఈ రోజుని మనలో ఉన్న ఐకమత్యం, ఇదే ఐకమత్యం సాగాల ఉద్దేశంతో మోడీ గారు ప్రతి ఇంటికి కులాలకి మతాలకి అతీతంగా ఇంటి మీద ఖచ్చితంగా మన నేషనల్ ఫ్లాగ్ ఎగాలని మా పిలుపు చాలా అభినందనీయం. అదే భాగంగా ఇప్పటికే మన మోడీ గారు మన భారతదేశాన్ని ఒకప్పటి అభివృద్ధి చెందుతున్న దేశంలో భాగం నుంచి అభివృద్ధి చెందిన భాగంగా తీసుకొస్తున్నారు. మన ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చారు. అలాగే 2027 నాటికి 3వ స్థానానికి వద్ద ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మనందరం కలిసికట్టుగా ఉండి భారతదేశానికి ప్రతి పునాదిగా వేసి నారీ శక్తి కానీ లేదా యువకులు కానీ అందరూ కూడా కలిసి పనిచేసుకుంటూ ఈ భారతదేశ ఔన్నత్యానికి మనం పునాది ఏర్పడుకుంటున్నాము. మరీ ముఖ్యంగా మన గోడి వెంకట గారి కానీ సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా మా కార్యక్రమానికి ఏంటంటే వాళ్ళు నిజంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి జెండా ఇవ్వడమే కాకుండా జెండా పైకి ఎక్కి గడగడుతున్నారు. వాళ్ళు అభినందించాలి. అలాగే మనందరం కూడా మన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలే కాదు, ఈ మాట అతీతంగా మనందరూ ఇంటికింటిగా అలవాటు చేసుకోవాలని, ఇలా పనిచేసుకుంటుంటే మనలో ఐకమత్యం పెరుగుతుందని కోరుకుంటున్నాను. నేను ఈ కార్యక్రమం భాగంగా ఇక్కడికి వచ్చి నాతో డిప్యూషన్ ప్రజలు చెప్పుకుంటూ ఇలాగే మన భారతదేశంలోనూ అలాగే మన కాకినాడలో కూడా ఐకమత్యం కోరుకున్నాను.